హలో ఫ్రెండ్స్. 2012 డిసెంబర్ 16 శీతాకాల రాత్రి ఢిల్లీ నగరం. సాధారణంగా కనిపించే ఒక రోజు, కానీ భారతదేశంలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోయిన రాత్రి. ఆ రాత్రి జరిగిన ఒక వ్యక్తి జీవితాన్నే మార్చేసింది. మొత్తం దేశం ఆగ్రహంతో నిలిచిపోయింది. చట్టాలు మారాయి, సమాజ దృక్పథం మారింది, మరియు ఈ ఘటనలో బాధితురాలు అందరికీ నిర్భయగా మారింది. ఇంత ఘోరం చేసి కూడా నిందితులు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా మహిళలు బయటకు వస్తే ఇలాంటివి జరుగుతాయి, మేము ఎలాంటి నేరం చేయలేదు, నైట్ పూట ఆమె అసలు బయటికి రావాల్సిన అవసరం ఏముంది అని నిందితులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్తో దేశవ్యాప్తంగా ప్రజలు మరలా కోపంతో రగిలిపోయారు. ఈమె ఎవరో కాదు, నిర్భయ. ఇప్పుడు మనం నిర్భయ కేసు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. నిర్భయ ఢిల్లీకి చెందిన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో యువతి. వయసు సుమారు 23 సంవత్సరాలు. తను ఫిజియోథెరపీ ఇంటర్న్గా చేస్తుంది. కష్టపడి చదివి డాక్టర్ అవ్వాలని కల. తన పేరెంట్స్ కూడా చదువుకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. పిల్లలు బాగా చదువుకోవాలి అని తనని కష్టపడి డాక్టర్ చదివిస్తున్నారు. నిర్భయ కూడా అలాగే మంచిగా చదువుకొని ముందుకు వెళ్తుంది. డిసెంబర్ 16, 2012 ఆదివారం రోజు స్నేహితుడితో కలిసి సాకేత్ సిటీ మాల్కి వెళ్లి సినిమా చూద్దామని వెళ్లారు. మూవీ అయిపోయిన తర్వాత రాత్రి 9-10 గంటలకి ఇద్దరూ బయటకు వచ్చారు. బయటకు రాగానే ఇంటికి వెళ్లడానికి బస్సు కోసం చూశారు. అక్కడే వారి బ్యాడ్ లక్ స్టార్ట్ అయింది. వాళ్ళు బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఒక ప్రైవేట్ బస్సు అక్కడికి వచ్చి ఆగింది. దానిపై చార్టెడ్ బస్ అని బోర్డు పెట్టి ఉంది. అసలు అది నకిలీ బస్, ప్రైవేట్ బస్ కాదు. బస్ లోపల రామ్ సింగ్ డ్రైవర్గా మరియు అతని స్నేహితులు 4 బస్ లోపల ఉన్నారు. అలాగే ఒక మైనర్ పిల్లాడు కూడా ఉన్నాడు. వాళ్ళు అప్పటికే ఇలా చాలా మందిని బస్సు ఎక్కించి వారిపైన దాడి చేసి దోపిడీ చేసేవారు. అలాగే నిర్భయ మరియు ఆమె స్నేహితుడు బస్సు ఎక్కగానే వెంటనే బస్సు తలుపులు మూసేశారు. రిజిస్ట్రేషన్ కూడా నకిలీ కాబట్టి బయటకు దారి లేకుండా బస్సు వేగంగా నడపడం ప్రారంభించారు. లోపల ఉన్న 6 యువకులు ఇలా ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఎందుకు ఇంత రాత్రి బయట తిరుగుతున్నారు అని అడగడం స్టార్ట్ చేశారు. నిర్భయ మరియు తన ఫ్రెండ్ మీకెందుకు అని అడగగా కొద్ది నిమిషాలలోనే ఇది మాటల నుంచి దారుణంగా మారింది. స్నేహితుడిని కొట్టడం ప్రారంభించారు. ఇనుప రాడ్లతో కొట్టడం స్టార్ట్ చేశారు. అలా వాళ్ళు కొట్టడంతో నిర్భయ స్నేహితుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఇంకా నిర్భయ మీద అటాక్ చేశారు. అక్కడి నుంచి 45 నిమిషాల పాటు కదిలే బస్సులో ఈ 6 వ్యక్తులు ఆమెపై ఘోరంగా దాడి చేశారు. ఇదే కాకుండా ప్రైవేట్ పార్ట్స్లో చాలా ఘోరంగా బిహేవ్ చేశారు. ఇవన్నీ చెప్పడానికి కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ ఘటన తర్వాత కూడా పోలీసులు, డాక్టర్లు ఇది చూసి ఇలాంటి దాడి మానవత్వానికి కూడా వ్యతిరేకం అని భావించారు. అలా 45 నిమిషాలు బస్సులో దాడి చేసిన తర్వాత ఇద్దరిని నగ్నంగా గాయాలతో రోడ్డు మీద విసిరేశారు. రాత్రి 11 గంటలకు ఒక దంపతులు వారిని గమనించి 100కి ఫోన్ చేశారు. పోలీసులు, అంబులెన్స్ వచ్చి ఆసుపత్రికి తరలించారు. నిర్భయను వెంటనే ఎయిమ్స్ ట్రామా సెంటర్కి తీసుకుని వెళ్లారు. ఆమె గాయాల్ని ఇలా వర్ణించారు. భారీ అంతర్గత గాయాలు, అధిక రక్తస్రావం అవ్వటం, కడుపు, చిన్న పేగులు తీవ్రంగా నష్టపోవటం. డాక్టర్ 5-6 శస్త్రచికిత్సలు చేశారు. కానీ గాయాలు చాలా తీవ్రమైనవి కావడంతో స్థితి ఇనుమడించలేదు. తరువాత ఆమె చికిత్స కోసం మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ కూడా 48 గంటలు పోరాడిన తర్వాత డిసెంబర్ 29, 2012 ఉదయం ఆమె కన్నుమూసింది. దేశం విలపించింది. వేలాది మంది కొవ్వొత్తులు వెలిగించారు. అపరిమిత ఆగ్రహంతో ప్రజలు రోడ్డు మీదకు వచ్చారు. ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర, రాష్ట్రపతి భవన్ దగ్గర, జంతర్ మంతర్ అనే ప్లేస్లో లక్షలాది ప్రజలు ఒకటయ్యారు. ఈ వాంట్ జస్టిస్, హ్యాంగ్ ది రేపిస్ట్ అని నినాదం చేస్తూ ఉన్నారు. ఆ క్రౌడ్ని చూసి పోలీసులు తుపాకీలు, లాఠీచార్జ్ చేసినా ప్రజలు వెనక్కి తగ్గలేదు. ఏ రాష్ట్రంలో చూసినా యువత ఆగ్రహంతో రోడ్డు మీద. ఈ ఘటన భారత చరిత్రలో అతిపెద్ద ప్రజా ఉద్యమాల్లో ఒకటిగా మారింది. ఈ ఘటన జరిగిన 48 గంటల్లో అందరూ పట్టుబడ్డారు. వాళ్ళ పేర్లు రామ్ సింగ్ డ్రైవర్, ముఖేష్, పవన్, వినయ్, అక్షయ్. 17 ఏళ్ల మైనర్ రామ్ సింగ్ విచారణ సమయంలో జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరిపించింది. ప్రధాన ఆరోపణలు గ్యాంగ్ రేప్, కిడ్నాప్, మర్డర్ అటెంప్ట్.
మరియు సాక్ష్యాల ధ్వంసం చేయడం. 2013 సెప్టెంబర్ 13 నలుగురికి మరణదండన వేశారు. మైనర్కు 3 సంవత్సరాల జువెనైల్ హోంకి పంపారు. ఈ సంఘటన తర్వాత ప్రభుత్వం వర్ణా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఘటన తర్వాత కేసులో శిక్షలో చాలా మార్పులు వచ్చాయి. రేప్కు శిక్ష పెంచారు. గ్యాంగ్ రేప్కు మరణదండన, లైంగిక వేధింపులపై కొత్త చట్టాలు, వేగవంతమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇలాంటివి ఏర్పాటు చేశారు. నిందితులు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, రాష్ట్రపతి క్షమాభిక్షకి అప్పీల్ చేశారు. కానీ అన్నీ తిరస్కరించబడ్డాయి. చివరగా మార్చి 20, 2020 ఉదయం 5:30కి ముఖేష్, అక్షయ్, వినయ్ మరియు పవన్ని నలుగురిని తిహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేశారు. ఇది భారతదేశంలో గ్యాంగ్ రేప్ కేసులో అమలు చేసిన మొదటి ఉరిశిక్ష. నిర్భయ కథ ఒక వ్యక్తి కథ కాదు. ఇది భారతదేశం మొత్తం ఆలోచించి మార్చిన కథ. మహిళల భద్రతపై చర్చలు, బస్సు రిజిస్ట్రేషన్ సిస్టమ్ మార్పులు, రాత్రి పోలీసుల పెంపు, అత్యాచార కేసులపై వేగవంతమైన విచారణ ఇవన్నీ అమలు చేశారు. అసలు ఈ 6 మంది నిందితుల స్వభావం ఏంటి? వీళ్ళు ఇలా చేయటానికి కారణాలేంటి? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ సింగ్ డ్రైవర్. ఈ వ్యక్తి ఒక బస్ డ్రైవర్. బస్సు కూడా చట్టబద్ధమైనది కాదు, అక్రమంగా నడిపేవాడు. ఈ ఘటనకు ముందే తనకి 2-3 చిన్న దాడి కేసులు, హింసాత్మక తగాదాలు ఉన్నాయి. మద్యం అలవాటు ఎక్కువ, మహిళలపై అసభ్య ప్రవర్తన, చుట్టుపక్కన ఉండే వాళ్ళతో గొడవలు చేసేవాడు. ఇంకో నిందితుడు ముఖేష్ సింగ్, రామ్ సింగ్ అన్న. బస్సు నిర్వహణలో సహాయం చేసేవాడు. క్రిమినల్ హిస్టరీస్ ఏమీ లేవు, కానీ గ్యాంగ్లతో తిరిగేవాడు. ఈ ఘటన పూర్తిగా పాల్గొన్న ప్రధాన వ్యక్తుల్లో ఒకడు. మరో వ్యక్తి పవన్ గుప్తా. ఈయన జిమ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసేవాడు. పెద్ద క్రిమినల్ హిస్టరీ ఏమీ లేదు, కానీ మద్యం, చిన్నప్పటి నుంచి గొడవలు, స్ట్రీట్ ఫైట్స్ లాంటివి వాటిలో పాల్గొనేవాడు. ఇంకొక అతను వినయ్ శర్మ, జిమ్ అసిస్టెంట్. ముందుగా తనకి ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేదు, కానీ చాలా అగ్రెసివ్ పర్సన్. ఈ సంఘటనలో అత్యంత క్రూరంగా ప్రవర్తించిన వారిలో ఒకరు. ఇంకో అతను అక్షయ్ కుమార్, బస్ క్లీనర్. గ్రామం నుండి ఢిల్లీకి వచ్చాడు. రోజువారీ చిన్న చిన్న దోపిడీలు, బస్సు ఎక్కే ప్రయాణికులను మోసం చేయడం వంటి చరిత్ర ఉంది. 17 సంవత్సరాల మైనర్ పిల్లాడు. పండ్లు అమ్ముతూ జీవితాన్ని కొనసాగించే పేద కుర్రాడు. మునుపటికి ఎలాంటి క్రిమినల్ హిస్టరీ ఏమీ లేదు, కానీ తప్పుడు గ్యాంగ్తో తిరగడం వల్ల చెడిపోయాడు. సైకో లాంటి హింసాత్మక ప్రవర్తన ఈ కేసులో బయటపడింది. వీరిలో చాలా మందికి పెద్ద క్రిమినల్ హిస్టరీ ఏమీ లేదు. అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం సేవించడం, స్ట్రీట్ వైలెన్స్, దౌర్జన్యాలు, అక్రమంగా బస్సులు నడపడం ఇవన్నీ వాళ్ళు చేసేవాళ్ళు. పోలీసులు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇలా షాకింగ్ గా ఉన్నాయి. వారిని ఎక్కించుకున్నాక మొదటి ఉద్దేశం రాబరీ, కానీ మద్యం చేయటం వల్ల వాళ్ళు ఇలా క్రూరంగా ప్రవర్తించారు. ఆమె ప్రతిఘటించకపోతే అంత దారుణంగా చేసేవాళ్ళం కాదు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. జైల్లో ఉన్నప్పుడు 2015లో ఒక డాక్యుమెంటరీలో ముఖేష్ మరియు ఇతర నిందితులు ఇలా మాట్లాడారు. మహిళలు బయటకు వస్తే ఇలాంటివి జరుగుతాయి. పెద్ద నేరం చేసిందల్లా ఆమె, నేను కాదు. ఆమె రాత్రి ఆ టైంకి బయటికి రావాల్సిన అవసరం ఏముంది? ఇలా చెప్పారు. ఈ స్టేట్మెంట్ దేశవ్యాప్తంగా ప్రజలకు మరలా కోపం రగిలించాయి. రామ్ సింగ్ జైల్లో ఆత్మహత్యకు ముందు కూడా నేనేం చేశాను, పోలీసులే నన్ను దారుణంగా కొడుతున్నారు, నా మీదనే నేరం మోపుతున్నారు అని అనేవాడు. అంటే తను చేసిన తప్పును ఇప్పటికీ రియలైజ్ అవ్వలేదు. వాళ్ళు హైకోర్టులో, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాటలు, ఇందులో మా తప్పు ఏమీ లేదు, మమ్మల్ని తప్పుగా ఎన్కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, మేము మాఫీ కోరుతున్నాం, కానీ మేము ఇంత ఘోరం ఏమీ చేయలేదు అని వారు చెప్పేవారు. వారు చెప్పిన మాటల్లో ఒక్కటిలో కూడా నిజమైన పశ్చాత్తాపం కనిపించలేదు. నిర్భయ చనిపోయే ముందు కూడా తన చివరి మాటల్లో, అమ్మా, వారు నన్ను చంపేశారు, కానీ నేను బతకాలి, వాళ్ళను క్షమించొద్దు, వాళ్ళని శిక్షించండి. నిర్భయని ఈ రోజుకి కూడా ఒక ధైర్యంగా, ఒక మార్పుగా మనం భావిస్తాము. ఇలాంటి స్టోరీస్ మీకు మరిన్ని కావాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి మరియు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.